న్యాయ వ్యవస్థలో కింది స్థాయి న్యాయమూర్తి నుంచి సర్వోన్నత న్యాయస్థానంలోనే న్యాయమూర్తి వరకు ధర్మదేవతకు ప్రతినిధులు. అది సామాన్య ప్రజల భావన. దేశంలో చట్టబద్ధమైన పాలనను, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి వారు నియమితులయ్యారు. న్యాయ వ్యవస్థ స్వేచ్ఛను వారు పరిరక్షించాలి. న్యాయమూర్తులు అత్యంత స్వేచ్ఛగా, రాగద్వేషాలకు అతీతంగా తమ తీర్పులు ఇవ్వాలి. అయితే న్యాయమూర్తుల నియామకాల్లో కొలీజియం అనేక సందర్భాల్లో రాజీ పడుతోంది. న్యాయమూర్తుల స్థానాల్లో ఉండాల్సిన అత్యున్నతమైన నైతికత ఉండేవారిని ఆ అవకాశాలు లభించడం లేదు. మంచి శీలం, నడవడిక ఉన్నవారిని పక్కన పెట్టేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్లు, కొలీజియం కలిసి కొన్ని సందర్భాల్లో అనర్హులను అందలం ఎక్కిస్తున్నారు. అటువంటి ఎంతోమంది జడ్జీల పేర్లను న్యాయ వ్యవస్థల్లో చర్చించుకుంటూనే ఉంటారు. ప్రజల నోళ్లలో కూడా నలుగుతూనే ఉన్నారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన వివాదంపై సుప్రీంకోర్టు నియమించిన న్యాయమూర్తుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆశ్చర్యకరమైన వివరాలను వెల్లడించింది. 2025 మార్చి 14న ఢిల్లీలోని జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై ఇచ్చిన నివేదికను పరిశీలిస్తే తనకు అనర్హమైన స్థానంలో యశ్వంత్ వర్మను కూర్చోబెట్టారని భావించవచ్చు. పోలీసులకు మంటలార్పుతున్న సిబ్బందికి స్టోర్ రూమ్లో భారీ సంఖ్యలో కాలిపోయిన నోట్ల కట్టలు కనిపించడం తెలిసిందే. ఈ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో జస్టిస్ వర్మను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది. ఆయన్ను విధులకు దూరం పెట్టడమే కాకుండా ఆరోపణలపై విచారణకు 2 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, 1 న్యాయమూర్తితో నాటి సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఒక కమిటీని నియమించారు. అనంతరం కమిటీ సమర్పించిన నివేదికను రాష్ట్రపతికి, ప్రధానికి పంపారు. జస్టిస్ వర్మ వివరణను కూడా దానికి జత చేశారు. కమిటీ నివేదికలోని అంశాలను ఇండియా టుడే వార్తా సంస్థ ఇటీవల వెల్లడించింది. జస్టిస్ వర్మపై వచ్చిన ఆరోపణలన్నీ వాస్తవాలేనని కమిటీ నిర్ధారించింది. స్టోర్ రూమ్లో భారీ సంఖ్యలో లెక్కచూపని నోట్ల కట్టలు బయటపడటం నిజమేనని పేర్కొంది. అదంతా లెక్కచూపని డబ్బే. అది ఎక్కడితో చెప్పాల్సిన బాధ్యత పూర్తిగా జస్టిస్ వర్మదే. కానీ ఆ డబ్బుకు ఆధారాలు చూపడంలో ఆయన విఫలమయ్యారు. పైగా నోట్ల కట్టలతో తనకు ఏ సంబంధము లేదని, అదంతా ఎవరో కుట్రపూరితంగా చేసిన పని అని చెప్పుకొచ్చారు అని కమిటీ పేర్కొంది. జస్టిస్ వర్మపై అభియోగాలు నిజమే అనేందుకు సరిపడా ఆధారాలు లభించాయి. ఈ అభియోగాలు ఆయన్ను అభిశంసించాల్సిన తీవ్రమైనవి అని ఆ నివేదిక స్పష్టం చేసింది. ఆ నివేదిక నేపథ్యంలో రాజీనామా చేయాల్సిందిగా కోరగా జస్టిస్ వర్మ నిరాకరించడం, దాంతో ఆయన అభిశంసించాలంటూ కేంద్రానికి జస్టిస్ ఖన్నా సిఫార్సు చేయటం తెలిసింది. అందుకోసం చట్టపరమైన ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన న్యాయమూర్తుల కమిటీ ఎటువంటి సందేహాలకు, శషబిషలకు తావు ఇవ్వకుండా స్పష్టమైన నివేదిక ఇచ్చింది. నివేదిక ఏం చెబుతున్నదంటే, అగ్ని ప్రమాదం జరిగిన రాత్రి జస్టిస్ వర్మ నివాసంలో ఆయన కూతురితో పాటు మొత్తం 17 మంది ఉన్నారు. డబ్బు దొరికిన స్టోర్ రూమ్ పూర్తిగా జస్టిస్ వర్మ ఆయన కుటుంబ నియంత్రణలోనే ఉంది. ప్రమాద సమయంలో దానికి లాక్ చేసి ఉంది. జస్టిస్ వర్మ ఆయన కుటుంబానికి తప్ప ఇంకెవరూ దాన్ని తెరిచే అవకాశమే లేదు. పైగా ఆయన ఆరోపిస్తున్నట్లుగా ఎవరో బయట నుంచి స్టోర్ రూమ్లోకి ప్రవేశించే అవకాశం కూడా లేదు. నోట్ల కట్టలు స్టోర్ రూమ్ నిండా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అవి గది పొడవునా కనీసం అడుగున్నర ఎత్తున పరుచుకొని ఉన్నట్లు తుగ్లక్ నగర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇచ్చిన స్టేట్మెంట్లో స్పష్టంగా పేర్కొన్నారు. గదిలోని షెల్ఫ్ మీద సగం కాలిపోయిన నోట్లు కూడా అడుగున్నర ఎత్తున ఉన్నాయని చెప్పారు. గదిలో స్విచ్ బోర్డు సమీపంలో ఉన్న మద్యం సీసాలకు మంటలు అందుకోవడంతో ప్రమాద తీవ్రత బాగా పెరిగింది. అంటే డబ్బుతో పాటు మద్యం కూడా అక్కడ ఉన్నది. కాలిపోయిన నోట్ల కట్టలను వెంటనే గది నుంచి తొలగించేందుకు సిబ్బంది ప్రయత్నించారు. అగ్ని ప్రమాదం గురించి జస్టిస్ వర్మకు ఆయన పిఏ రాజేందర్ సింగ్ కర్కి తొలుత సమాచారం ఇచ్చారు. ఆ రాత్రంతా ఆయనకు కాల్స్ చేస్తూ ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూనే ఉన్నారు. ఇంత జరిగినా నేరం జరిగినట్లు రుజువులు లేవని, జస్టిస్ వర్మ అందుబాటులో లేరనే కారణంతో ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. అందుబాటులో ఉన్న ప్రత్యక్ష ఎలక్ట్రానిక్ సాక్ష్యాల ఆధారంగా జస్టిస్ వర్మపై అభియోగాలు నిజమేనని కమిటీ నిర్ధారణకు వచ్చింది. అంటే ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడానికి ఎటువంటి ఒత్తిళ్లు పనిచేశాయో మనకు తెలియదు.
జస్టిస్ వర్మ అభిశంసనకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ మేరకు సిజేఐ ఖన్నా చేసిన సిఫారసును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవలే రాజ్యసభ చైర్మన్కు, లోక్సభ స్పీకర్కు పంపినట్లు తెలుస్తోంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఉభయ సభల్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. అనంతరం ఒక కమిటీ వేస్తారు. దాని నివేదికను ఉభయ సభల్లో ప్రవేశపెట్టి చర్చిస్తారు. అనంతరం ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్లో అభిశంసన తీర్మానం నెగ్గితే జస్టిస్ వర్మను న్యాయమూర్తి పదవి నుంచి తొలగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేస్తారు. ద మెజర్ ఆఫ్ ఎ మ్యాన్ ఈజ్ వాట్ హీ డస్ విత్ పవర్ అని పెద్దలు చెప్తారు. కమిటీ నివేదిక చూస్తే జస్టిస్ వర్మ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి అక్రమంగా ధనం కూడబెట్టినట్టు కనిపిస్తున్నది. అలాగే ఇఫ్ జస్టిస్ ఈజ్ బ్రోకెన్ సమ్వేర్ దెర్ ఇస్ నో ఆర్డర్, దెర్ ఇస్ నో ప్రిన్సిపల్ దేర్ అని కూడా న్యాయ కోవిదులు చెబుతుంటారు. అందువల్ల న్యాయ వ్యవస్థను సమూలంగా మరమ్మతు చేయాల్సిన అవసరం ఏర్పడింది. సుప్రీంకోర్టు నియమించిన న్యాయమూర్తుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా అప్పటి ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా జస్టిస్ వర్మకు రాజీనామా చేయడానికి అవకాశం కల్పించారు. అందుకు ఆయన నిరాకరించడంతో సంజీవ్ ఖన్నా తనకు అందిన నివేదికను దానికి జస్టిస్ వర్మ ఇచ్చిన సమాధానాన్ని జతపరిచి రాష్ట్రపతికి పంపించారు. ప్రధాన కేంద్ర మంత్రివర్గం ఈ అంశాన్ని చర్చించి అవసరమనుకుంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తిని తొలగించడానికి చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. న్యాయశాఖను, పార్లమెంటరీ వ్యవహారాల శాఖను మంత్రివర్గం ప్రధాని కోరతారు. జడ్జిని తొలగించాలన్న తీర్మానంపై 50 మంది రాజ్యసభ సభ్యులు కానీ 100 మంది లోక్సభ సభ్యులు కానీ సంతకం చేస్తే తీర్మానాన్ని ఆయా సభలో ప్రవేశపెడతారు. ఆ తీర్మానాన్ని పరిశీలించి లోక్సభ స్పీకర్ కానీ రాజ్యసభ స్పీకర్ కానీ దానిని సమీక్షించి చర్చకు తిరస్కరించవచ్చు. అనుమతించిన సందర్భంలో లోక్సభ కానీ రాజ్యసభ కానీ 3 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తుంది. ఈ కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ లేక మరో సుప్రీంకోర్టు న్యాయమూర్తి కానీ ఉంటారు. అలాగే ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మరో ప్రముఖ న్యాయ కోవిదుడు కూడా ఈ 3 సభ్యుల కమిటీలో ఉంటారు. ఆ కమిటీ ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తిపై ఫిర్యాదులను, అభియోగాలను నమోదు చేస్తుంది. ఆ ఫిర్యాదులపైన, కేసుకు సంబంధించిన ఇతర అంశాలపైన లిఖితపూర్వక వివరణ ఇవ్వటానికి ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తికి తగినంత సమయం ఇస్తారు. విచారణ జరపాలన్న అంశాన్ని 3 సభ్యుల కమిటీ నిర్ణయిస్తుంది. విచారణ ప్రక్రియ ఎలా జరగాలో కూడా వాళ్ళే నిర్ణయించుకుంటారు. ఈ ప్రక్రియ సందర్భంలో సాక్షులను క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తికి ఇస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత ఈ 3 సభ్యులు లోక్సభ స్పీకర్కు కానీ రాజ్యసభ చైర్మన్కు కానీ తమ నివేదికను అందజేస్తారు. ఆ నివేదికలో న్యాయమూర్తి ఏ దోషం చేయలేదని నిర్ణయిస్తే న్యాయమూర్తిని తొలగించడానికి ప్రవేశపెట్టిన తీర్మానం మురిగిపోతుంది. అయితే నివేదికలో జడ్జి దోషం చేశాడని పేర్కొంటే సభాధ్యక్షుడు ఆ నివేదికను సభ ముందు ఉంచుతారు. తర్వాత సభ ఆ తీర్మానంపై చర్చ చేపడుతుంది. ఈ తీర్మానాన్ని పార్లమెంటు ఉభయ సభలు విడివిడిగా ఆమోదించాలి. సభకు హాజరైన సభ్యుల్లో 3/2 మంది జడ్జి తొలగింపునకు అనుకూలంగా ఓటు వేయాలి. అప్పుడు ఆమోదం పొందిన తీర్మానాన్ని రాష్ట్రపతి పరిశీలనకు పంపుతారు. అప్పుడు రాష్ట్రపతి ఆ జడ్జిని పదవి నుంచి తొలగిస్తారు. అంటే ఈ ప్రక్రియ చాలా సమయం పడుతుంది. అందువల్ల ఈ ప్రక్రియ గురించి, దీని మంచి చెడ్డల గురించి ప్రజలకు చాలా ఆసక్తికరమైన చర్చ జరిగే అవకాశం ఉంటుంది.